and thank you for the opportunity to bring the word to you. దేవునికి ఎంతో వందనములు. మరొకసారి అవకాశము దేవుని మందిరంలో నాకు అనుగ్రహించినందుకే దేవునికి ఎంతో వందనములు చెల్లిస్తున్నాను. Last week I said this might be the last time and I'm here again. పోయిన వారం చెప్పాను ఇదే చివరి వారం అని, మళ్ళీ ఈ వారం ఉన్నాను మీ దగ్గర. But God willing, this might be the last week that we will come to Kadapa. Our whole family has come. My father-in-law has come. My sister-in-law has come. So we brought them as well together. సో పోయిన వారం చివరి వారం అని చెప్పినాను. మరి ఈ వారం కూడా ప్రభుత్వమైతే ఈ వారంలో మేము వెళ్ళిపోతాం. మా అత్తగారు వారి బంధువులు వారంతా ఇక్కడ ఉన్నారు. అందరు కలిసి మేము వెళ్ళిపోతాం. And my father-in-law and sister-in-law also have come today. మా అత్తగారు మా మామగారు కూడా ఈ దినము సిస్టర్ మరదలు వస్తూ ఉన్నారు. వచ్చారా? Okay, so and it was I really had a good time, and I really want to thank you all for the prayers, your prayers and your continual support to our family. మీరు ఇంతవరకు మా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ వచ్చారు. ఇంకనూ ప్రార్థన చేయవలసిందిగా మా కుటుంబ పక్షాన మేము మీకు మనవి చేస్తున్నాం. And I really enjoyed the fellowship that I had in this church. ఈ సంఘంలో నేనున్నంత కాలము దేవుని యొక్క సన్నిధిని సహవాసాన్ని నేను బాగా అనుభవిస్తూ వచ్చాను. And your love and your compassion and your concern towards our family, thank you so much for all of that. మా కుటుంబ పక్షాన మీకు కలిగిన ప్రేమ, దయ, వాత్సల్యత, కృపను బట్టి మీకు ఎంతో మేము రుణస్థులమై ఉన్నాం. Please continue to support my family, my dad, and together we will all grow in the Lord. ప్రభువులో మీరు ఇంకనూ మా కొరకు ప్రోత్సహిస్తురండి. మా తండ్రి గారు ఇక్కడ ఉన్నారు, వారిని కూడా మీరు సేవలో ప్రోత్సహిస్తురండి. For this afternoon's meditation, let's all turn our Bibles to Philippians chapter 3. ఈ మధ్యాహ్న సమయ ధ్యానం కొరగాను ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. Philippians chapter 3. ఫిలిప్పీలకు 3వ అధ్యాయం అండి. Let's all read verse from 12 to 14. 12 నుంచి 14 వరకు మనందరం కలిసి చదువుదాం. Philippians chapter 3. Let's all read together from verse 12 to 14. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం అండి. 12 వచనం నుంచి 14 వచనం వరకు అందరం కలిసి చదువుదాం. ఇదివరకే నేను గెలుచుతున్నానని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందుతున్నానని అయినను నేను అనుకోవటం లేదు కానీ, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితునో దాన్ని పట్టుకున్న వల్లని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడచ్చు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవల్లని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ప్రార్థన చేసుకుందామండి. Our gracious, loving and living heavenly Father, ప్రేమగల ప్రభువా పరలోకమందున్న మా తండ్రి, in the name of our Lord Jesus Christ, we once again come and fall at your feet this afternoon. ప్రభువా, ఈ మధ్యాహ్నం మరొకసారి మీ ప్రియ కుమారుని యేసుక్రీస్తు వారి నామమున మీ పాదానికి వస్తున్నాం. Lord, we thank you for your compassion and love that you have given us another day and another Lord's Day to come and join in your presence. ప్రభువా, మీ సన్నిధిని అనుభవించడానికి మరొక దినాన్ని, మరొక ప్రభు దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకై మీకు ఎంతో వందనములు చెల్లిస్తున్నాం. Oh Lord, thank you for the worship message and thank you for speaking to me as well from your word. ప్రభువా, నీ వాక్యం ద్వారా ఆరాధన వర్తమానం ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చినందుకై స్తోత్రములు. Thank you for the 7 types of food and 7 types of demons that you have driven out of me as well, Father. ప్రభువా, మా చుట్టూ ఉన్నటువంటి 7 రకాలైనటువంటి ప్రజలు, 7 రకాలైనటువంటి విధానాల గురించి మీరు మాట్లాడుతూ వచ్చినందుకై స్తోత్రములు. Thank you, Lord Jesus, above all, for dying on the cross for my sins and rising again. ప్రభువా, నా పాపముల కొరకు మరణించి తిరిగి లేచినందుకై మీకు స్తోత్రములు. I worship you, I praise you and I glorify your name. ప్రభువా, నీ నామమున నేను గణపరుస్తూ ఆరాధిస్తూ ఉన్నాను. Lord, as we just now read your word from Philippians chapter 3. ఫిలిప్పీలకు 3వ అధ్యాయం నుంచి మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతురండి. From verses 12 and 14, Father, Lord, we pray that you speak to us from your word this afternoon. ప్రభువా, మధ్యాహ్నంలో నీ వాక్యం ద్వారా ఫిలిప్పీ 3:12 నుంచి 14 వచనాల ద్వారా మీరే మాట్లాడుతురండి. Lord, this is a wonderful testimony that Paul has written to the Philippian church. ఫిలిప్పీ సంఘానికి పౌలు రాసినటువంటి అద్భుతమైన మాటలను బట్టి మీకు స్తోత్రములు. Lord, as we meditate and as we, Lord, try to learn from this, we pray that you speak to our hearts. ప్రభువా, మాతో మాట్లాడుతురండి. మేము ఈ వాక్యం ద్వారా అన్వయించుకునేలాగా మీరు మాకు కృపను గ్రహించమని ప్రార్థిస్తున్నాం. Help us to examine in the light of the word and take part in your table worthily. ప్రభువా, మీ వాక్య వెలుగులో మేము పరీక్షించుకుని యోగ్యమైన విధానములలో
ప్రభు బలిలో పాలు పొందినట్లు సహాయం చేయండి. Oh Lord, keep us away from all distractions, and Father, pray that you get all the glory this afternoon. ప్రభు ఈ మధ్యాహ్న సమయంలో అడ్డు ఆటంకాలను తొలగించి మీ సన్నిధిని అనుభవించినట్లు మీరే మాకు సహాయం చేయండి. Pray with thanksgiving in the name of our Lord and Savior Jesus Christ. ప్రభువును రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. Sorry. No. Last year or last before here, there was Olympics in. I'm not sure which country. I forgot about the country. The Olympics. Do you remember there was Olympics? I think Seoul, Korea. Huh? Japan. Sorry. Yes. పోయిన సంవత్సరం కాక అటుపోయిన సంవత్సరం ఒలింపిక్స్, ప్రపంచ ఒలింపిక్స్ జరిగినాయి. బహుశా జపాన్లో జరిగినాయని అనుకుంటున్నాను. Yeah, it was in Japan. Yeah. జపాన్లో జరిగాయి. For that Olympics, in the Olympics, there is a race called as the marathon race. అక్కడ జరిగినటువంటి క్రీడల్లో రేస్, పరుగు పందెము అనేటువంటి ఒక క్రీడ కూడా జరిగింది. Marathon. It's called marathon. మారథాన్ అనేటువంటి ఒక క్రీడ జరిగింది. That means you have to run for about 30 miles, and whoever runs and gets there first wins the prize. 30 మైళ్ళు పరిగెత్తాలి. దాంట్లో ఎవరైతే పరిగెత్తారో, ఎవరైతే గెలుస్తారో వారికి అక్కడ బహుమానం ఇవ్వబడుతుంది. I think it works out about 55 kilometers in. మన లెక్కాచారం ప్రకారం 55 కిలోమీటర్లు. To qualify for that, you need to run within 1 hour. దాన్ని అర్హులు కావడానికి కనీసం ఒక గంట ముందు మీరు దాన్ని ప్రాక్టీస్ చేయాలి. గంట లోపల పరిగెత్తాలి. To qualify, to actually compete in the race, you need to qualify and run within 1 hour. ఒక గంటలో ఆ 55 కిలోమీటర్లు పరిగెత్తి అప్పుడు నువ్వు అర్హుడమైనట్టు, గెలిచినట్టు. So there was a lady named Beth Ann. ఒక అమ్మాయి బెత్ యామ్ అనేటువంటి ఒక అమ్మాయి పాలు పొందింది. She started the race. ఆమె పరుగును మొదలుపెట్టింది. And she came very close to finishing the race. ఆ గురికి చాలా దగ్గరికి వచ్చింది. There was only about 50 meters left. ఒక 50 మీటర్ల వ్యవధిలో ఉంది. She couldn't do it anymore. She fell down. అక్కడ చేరలేకపోయింది, అక్కడ పడిపోయింది. And then she started crying and she just sat down there. పడి అక్కడ కూర్చొని ఏడుస్తా ఉంది. There was only 2 more minutes time left. She has to finish the race within 2 minutes. ఆమె గురి చేరడానికి ఇంకా 2 నిమిషాలు మాత్రమే ఉంది. She started walking. She somehow got up and ఆమె ఎట్లో ఒకట కింద మీద పడి నడుస్తా పోతా ఉంది. And she walked for about 10 meters and she fell down again. మళ్ళీ ఒక 10 మీటర్లు పోయి మళ్ళీ కూలబడింది. And then there is only 1 more minute left. ఆమెకు ఒక్క నిమిషం మాత్రమే ఉంది. And then she started crawling. ఆమె ఇంకా ప్రాకుతా పోతా ఉంది అక్కడ నుంచి. Crawled and reached the destination with 2 seconds left. ఆమె ప్రాకుతూ కేవలం 2 సెకండ్లలోనే అమ్మాయి ఆ గురి చేరింది. 2 సెకండ్లు ఉండగా రీచ్ అయ్యింది. 2 సెకండ్లు ఉండగానే ఆ గురి చేరింది. If it was later than 2 seconds, she would have not qualified for. ఒకవేళ 2 సెకండ్లు ఆలస్యమైంటే ఆమె అర్హురాలు అయ్యి ఉండేది కాదు. That is the theme that Paul is talking here. ఇక్కడ అదే అంశాన్ని గురించి పౌలు మాట్లాడుతున్నారు. There are 3 things that he's talking about that he is pressing on. ఆయన 3 గురించి మాట్లాడుతున్నాడు. No, pressing on. So let's read it again. Not that I have already obtained all this or already arrived at my goal, but I press on to take hold of that which Christ Jesus took hold of me. Yes, 3:12 అండి. ఇదివరకే నేను గెలిస్తే ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితే నేను అనుకోవట్లేదు, కానీ నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు పట్టబడితేనో దాన్ని పట్టుకొనవాలని పరిగెత్తుచున్నాను. I think the Telugu word is పరిగెత్తుచున్నాను. In English it is pressing on. తెలుగు ఇంగ్లీష్లో ప్రెస్సింగ్ ఆన్ ఉంది. The real meaning, the actual meaning in Greek in New Testament is కొత్త నిబంధనలో దాని యొక్క నిజమైనటువంటి అర్థం ఏంటంటే chasing something. దాన్ని అధిగమిస్తూ పోవడము, పట్టుకోవడానికి ప్రయత్నించడం, అధిగమించడము. So the pressing on mean we running to chase and catch something. పట్టుకొని పరిగెత్తి దాన్ని ఎట్నో ఏ విధంగా పట్టుకోవాలని పోయి పట్టుకో. Yes, that's the real meaning. To go and catch it. ఖచ్చితమైన పదం ఏంటంటే దాన్ని ఏ విధంగా చేయాలని పట్టుకోవాలని. Imagine a tiger chasing a deer. పులి చూడండి ఆ యొక్క కుందేలు పిల్లని పట్టుకోవడానికి ఏ విధంగా అధిగమిస్తుందో చూడండి. That is the real meaning. Pressing on meaning running and chasing to catch it. పట్టుకోవడం అనే దానికి సరైనటువంటి అర్థము ఆ విధంగా చెప్పబడతా ఉంది. So here there are 3 things that Paul is saying that he wants to catch. పట్టుకోవడానికి 3 విధాలైనటువంటి విషయాలు పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. The word pressing on is also the same word that is used in Greece for persecution.
దేన్నైతే పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నా దానికోసం గ్రీక్ పదంలో పర్సిక్యూషన్ అంటే శ్రమించడము, కష్టపడడం అనే దాని గురించి మాట్లాడతారు. Persecuting the church, that's what సంఘాన్ని హింసించడము అనే దాని గురించి మాట్లాడుతుంది. it's the same word that is used, that Paul used to persecute the church before. ఆ పదాన్ని ఇక్కడ సంఘాన్ని హింసించే విషయంలో వాడుతున్నాడు. Paul, remember, he used to chase and catch hold of Christians and kill them. క్రైస్తవులను పౌలు ఆ విధంగా పట్టుకొని అధిగమించి వారిని చంపేటువంటి పరిస్థితులు కలిగి ఉంటూ వచ్చాడు. No, he used to do that before. ఒకప్పుడు అది చేస్తూ వచ్చాడు. Now he is running and catching the will of God, the purpose of God. ఇప్పుడు దేవుని చిత్తము కొరకు, దేవుని ఏర్పాటు కొరకు పరిగెత్తుతూ దాన్ని అధిగమించాలని కోరుతున్నాడు. The reason I picked this is because we have started 2022. ఇప్పుడు మనము 2022లో మొదలుపెట్టాము. So what are we running towards? What are we chasing? దేన్ని పట్టుకోవడానికి, దేన్ని అధిగమించడానికి మనం ఇప్పుడు ప్రయత్నిస్తున్నాం. What is our goal? What is our purpose? మన గురి, మన ఉద్దేశము ఏమై ఉంటున్నది? What are we waking up every day? What are we trying? What are we trying to do? ఏం చేయడానికి, ఏమి కలిగి ఉండడానికి, దేనికోసం మనం ప్రతిరోజు పోరాడుతున్నాము? Are we clear about the will of God in our lives? మన జీవితంలో నిజమైనటువంటి దేవుని చిత్తాన్ని కలిగి ఉన్నామా? Are we clear about the purpose of God in our lives? మన జీవితంలో దేవుని యొక్క చిత్తమైనటువంటి ఉద్దేశము మనము తేటగా కలిగి ఉన్నామా? Are we clear about the goal that we are running towards? పరిగెత్తే పరుగులో మన యొక్క గురిని చేరడానికి ఖచ్చితమైనటువంటి లక్ష్యాన్ని కలిగి ఉన్నామా? So that is what we need to once again think about before we start this new year once again. ఈ నూతన సంవత్సరం ప్రారంభించక ముందు ఆ గురిని గురించి మనము ఈ నూతన సంవత్సరంలో అలాంటి తీర్మానం చేస్తాం. We need to make sure that there are two important days in the life of a Christian. క్రైస్తవుని యొక్క జీవితంలో రెండు ప్రాముఖ్యమైన దినాలు ఉంటాయి. The day you are born again, నువ్వు తిరిగి జన్మించిన దినం ఒకటి, and the day you realize why Christ saved you. యేసుక్రీస్తు ప్రభు నిన్ను ఎందుకు రక్షించినాడో అని తెలుసుకునేటువంటి దినం ఒకటి. So the day you are born again is very important. నువ్వు తిరిగి జన్మించిన దినము చాలా ప్రాముఖ్యమైనది. And also the day you understand the purpose for which the Lord saved you. దేవుడు నిన్ను రక్షించినటువంటి ఉద్దేశము, ఏర్పాటును తెలుసుకునేటువంటి దినము ఇంకొకటి. Many of us born again, we are born again. మనం అనేక మంది తిరిగి జన్మించాము. But we are not clear about the purpose and the will of God in our lives. మన జీవితంలో దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తాన్ని మనం సరిగా తెలుసుకోలేకున్నాము. We most of the times we don't even know where we are going. No goal, nothing, no aim. గురి లేకుండా, ఏం లేకుండా పోతూ ఉంటాం. Just తిన్నామా, పడుకున్నామా, మళ్ళీ నిద్రపోయాం. తిన్నామా, పడుకున్నామా, లేచినామా అన్నట్టు ఉంటుంది. Every day we wake up, we eat, again we think about, we eat breakfast. While eating breakfast, we think what's for lunch. మనం పొద్దున్నే లేస్తాము, ఉదయకాలం నాష్టా తీసుకుంటాం, మళ్ళీ మధ్యాహ్నానికి ఏంది, మళ్ళీ రాత్రికి ఏంది, ఇదే ఆలోచన మనం కలిగి ఉంటున్నాం. We sleep and then we wake up, we go to work, come back, family, school, work. మళ్ళీ రాత్రి పడుకుంటాం, పొద్దున్న లేస్తాం, పిల్లలు, స్కూలు, డ్యూటీ, ఇవన్నీ అనుకుంటున్నాం. But there is a real purpose for which the Lord saved you and I. నిన్ను నన్ను ప్రభు రక్షించిన ఉద్దేశము మనం ఎరుగుదుమాని. See, Paul is talking about saying, పౌలు అదే విషయం ఇక్కడ మాట్లాడుతున్నాడు. I press on to take hold of that for which Christ Jesus took hold of me. 12వ వచనం మధ్య భాగంలో అండి, నేను దేని నిమిత్తం క్రీస్తు చేత పట్టబడితేనో దాన్ని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. It's very nice until క్రీస్తు యేసు ద్వారా పట్టబడింది. తెలుగులో చాలా బాగుందండి. క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దాన్ని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. దానిని, what is that? ఆ దానిని అంటే ఏంది? Paul understood that thing. There is a reason why the Lord Jesus took hold of Paul. ఆ అంశం ఏందో పౌలు ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు అన్నమాట. దాన్ని పట్టుకోవడానికి ఆయన అంశాన్ని ఎరిగిన వాడుగా ఉన్నాడు. So we all need to understand what is that reason for which the Lord Jesus Christ took hold of each of us. మనలో ప్రతి వ్యక్తిని యేసు పట్టుకునే ఉద్దేశంలో ఏమైంది, ఆ కారణం ఏందో మనం ఎరిగిన వాళ్ళం. First of all, we need to be absolutely sure that the Lord Jesus Christ is taken hold of us. ఖచ్చితంగా మనకందరికీ తెలుసు యేసు ప్రభు మనందరిని గట్టిగా పట్టుకొని ఉన్నాడని. But we don't know what's that reason. We don't bother to ask what's that reason. ఆ కారణం ఏందో మనం తెలియదు, దాని విషయం పట్టింపు మనం కలిగి ఉండము. So there are three things that Paul is trying to say here and make us understand how to get there. దాన్ని కలిగి ఉండడానికి పౌలు మూడు విషయాలకు మనం తెలియజేస్తున్నాడు. First thing, pressing on towards perfection. ముందున్న వాటి కొరకు లేదా perfect. He's pressing on towards perfection. సంపూర్ణ సిద్ధి పొందడానికి పరిగెత్తుచున్నాను. The meaning of పరిపూర్ణత. The meaning of that is in the first part. Not that I have already obtained all this. నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనలేదు. That means he knows that he is not perfect, but he is
trying to be perfect. సంపూర్ణ సిద్ధి పొందలేదు కానీ సంపూర్ణ సిద్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నాను. We all, nobody is perfect. ఎవరు సంపూర్ణులు కాదు, పరిపూర్ణులు కాదండి. But some people think they are perfect. కొంతమంది అనుకుంటారు మేము పరిపూర్ణులము అని. They think they are very perfect. మేము చాలా పరిపూర్ణులము, సంపూర్ణులం అనుకుంటూ ఉంటారు. Some people want you to be perfect, they won't be perfect. కొంతమంది అంటారు మీరు పరిపూర్ణులు, మేము కాదు అని అంటారు. They want you to be perfect. వాళ్ళు ఆ విధంగా ఉండడానికి ఉండాలని ఇష్టపడతారు. But they don't be perfect. వాళ్ళు మాత్రం సంపూర్ణులుగా ఉండరు. So perfection is, the word that Paul is using is not perfection, but it's actually maturity, growth. సంపూర్ణ స్థితి అనే పదము ఇది ఆత్మీయంగా ఎదిగిన వారి కొరకు మాట్లాడేటువంటి పదం ఇది. No, he's also talking about growth and maturity. అభివృద్ధి, ఆత్మీయంగా ఎదిగిన వారిని దాని గురించి మాట్లాడుతున్నాడు. There is perfection, nobody has achieved perfection except Lord Jesus Christ. యేసు ప్రభు తప్ప ఎవరు సంపూర్ణులు కాదు. But we need to grow every time. ప్రతిరోజు మనము ఆ దిశగా మనం ప్రయత్నించాలి. Every year you need to grow, every month you need to grow. ప్రతి సంవత్సరం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం అభివృద్ధి చెందుతూ రావాలి. ఆ విషయంలో You need to ask the question to yourself. నిన్ను నీవే ఒక ప్రశ్న వేసుకోవాలి. Compared to 2021, 2021 సంవత్సరాలతో మనం పోల్చుకుంటే 2022, 2022లో is there any difference in your spiritual growth? మన ఆత్మీయ అభివృద్ధిలో ఏదైనా తేడా ఉందా? You need to clearly question yourself. Have I any change at all? ఈ ప్రశ్న చాలా స్పష్టంగా వేసుకోవాలి. ఏదైనా మార్పు వచ్చిందా అని. 31st December 2020 or 1st January 2021. 20 డిసెంబర్ 31 కానీ 22 జనవరి 1వ తేదీ కానీ 1 year after that. ఒక సంవత్సరం తర్వాత any change in the growth, in spiritual growth? ఆత్మీయ అభివృద్ధిలో ఏమైనా మార్పు వచ్చిందా? Or have you gone down? ఇంకేమైనా అదో స్థితిలో, ఇంకా తగ్గు స్థితిలోకి వెళ్ళిపోయినామా? We know that. We all individually know that. వ్యక్తిగతంగా మనమందరం ఎరుగుదుము. We know if I know personally myself, if I have grown more in the Lord, if I have వ్యక్తిగతంగా నేను ఎరుగుదును, నేను ఆత్మీయంగా అభివృద్ధి పొందినానా, ఆత్మీయంగా తగ్గిపోయినా అని వ్యక్తిగతంగా నాకు తెలుసు. Have I made a difference in other people's lives? ఇతర వ్యక్తుల యొక్క జీవితాలతో నన్ను పోల్చుకున్నప్పుడు నాలో ఏమైనా తేడా ఉందా లేదా అని నాకు తెలుసు. When I compare myself to the word of the Lord, have I grown or not? I know. దేవుని వాక్య ప్రకారం మనం పరీక్షించుకున్నప్పుడు నాకు తెలుసు నేను అభివృద్ధి చెందినానా, తక్కువ స్థితిలోకి వెళ్ళిపోతున్నానా. We all should examine that part this morning. That's what Paul is trying to. ఈ ఉదయకాలంలో అలాంటి వైఖరితో మనం పరీక్షించుకోవాలని పౌలు కూడా సెలవిస్తున్నాడు. That's what Paul is saying. There is nobody perfect. పౌలు అంటున్నారు ఎవరు సంపూర్ణులు కాలేదు. But everybody is growing. ప్రతి ఒక్కరు సంపూర్ణతలో ఎదుగుతున్నారు. Paul is growing. పౌలు కూడా ఆ విధంగా ఎదుగుతున్నాడు. When Paul wrote this epistle to Philippians, he was in the prison. పౌలు అపోస్తలులు ఫిలిప్పీయులకు ఈ పత్రిక రాసినప్పటికీ ఆయన చెరసాల్లో ఉన్నాడు. Even in prison he is saying, I'm trying to grow, I'm trying to go closer. చెరసాల్లో ఉన్నప్పటికీ నేను ఎదుగుతున్నాను, నేను ఆ సంపూర్ణ స్థితిలోనికి ముందుకు సాగుతున్నానని చెప్తున్నాడు. That should be our aim as well this morning. ఈ ఉదయకాలంలో మన యొక్క ఉద్దేశం కూడా ఆ విధంగానే ఉండాలి. We need to ask ourselves, am I reading the word of God more or compared to 2021 and 2022? గత సంవత్సరానికి ఈ సంవత్సరాన్ని పోల్చుకుంటే దేవుని వాక్యాన్ని చదవడంలో ఎంత మటుకు అభివృద్ధి చెందినాను అని మనమే పరీక్షించుకోవాలి. Compared to last year to this year, how many have I grown closer to the Lord? గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి పోల్చుకున్నప్పుడు ప్రభువులో ఏమైనా ఎదిగినానా అని. From compared to last year to this year, have I contributed to the house of the Lord? గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి దేవుని మందిరానికి ఎంతగా నేను సమర్పించుకుంటున్నాను. From compared to last year to this year, have I contributed to the expansion of the kingdom of the Lord? దేవుని రాజ్యమును వ్యాప్తి కొరకు గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏమైనా నాలో మార్పు చేసినానా? From compared to last year to this year, did I tell the gospel to anybody? గత సంవత్సరానికి ఈ సంవత్సరాన్ని పోల్చుకుంటే ఎవరికైనా సువార్త చెప్పానా? We all know this. ఇవన్నీ మనకు తెలుసు. Maybe last year you told the gospel to 2 people, this year you didn't tell to anybody. గత సంవత్సరంలో ఒకవేళ ఇద్దరికి ఏమైనా సువార్త చెప్పామో ఈ సంవత్సరం అది కూడా లేదు. Maybe last year you told the gospel to 4 people and this year you told the gospel to 8 people. మామూలుగా అయితే గత సంవత్సరంలో నలుగురికి చెప్పింటే ఈ సంవత్సరంలో 8 మందికి చెప్పింటే అది అభివృద్ధి అంటే ఎదుగుదల. If you told it to 2 people, that is decline. అక్కడ ఇద్దరికి చెప్పింటే ఇక్కడ తగ్గిపోయింది అనుకోండి, that's decline. అది తగ్గిపోయింది అని అర్థం. So we need to check ourselves this morning. ఈ మధ్య సమయాల్లో మనం పరీక్షించుకోవాలి. We need to press on to grow in the Lord, to become mature. ప్రభువులో సంపూర్ణ సిద్ధి పొందడానికి మనం ఎదుగుతూ రావాలి. We need to mature in the house, mature towards the love of God, to the compassion of God, to the grace of God. దేవుని ప్రేమలో, దేవుని దయలో, దేవుని కృపలో మనం ఎదుగుతూ రావాలి. We every year celebrate our birthdays. ప్రతి సంవత్సరం మనం
జన్మదినాన్ని జరుపుకుంటాం. Our age keeps growing. మన వయస్సు కూడా పెరుగుతూ ఉంది. Our weight keeps growing. మన బరువు కూడా బాగా పెరుగుతూ ఉన్నాం. Our pocket keeps growing. మన యొక్క జోబులో అది కూడా లావ్ అవుతా ఉంది. And our bank balance keeps growing. బ్యాంకులో ఉండేటువంటి నిల్వ మొత్తం పెరుగుతూ ఉంది. Our children keep growing. మన పిల్లలు కూడా ఎదుగుతున్నారు. Our grandchildren keep growing. మన మనమళ్ళు కూడా ఎదుగుతున్నారు. Our church numbers keep growing. సంఘానికి వచ్చేటువంటి వారి సంఖ్య కూడా విస్తరిస్తూ ఉంది. Personally, how much am I growing? వ్యక్తిగతంగా నేను ఎంతగా అభివృద్ధి చెందినాను? Spiritually, how much am I growing? ఆత్మీయంగా నేను ఎంత అభివృద్ధి చెందాను? It's a question we need to ask. ఆ ప్రశ్న మనకు చాలా అవసరము. Paul is saying, I continually strive to grow. సంపూర్ణ సిద్ధి పొందడానికి నేను ఆ విధంగా పోరాడుతూ ఉన్నానని చెప్తున్నాడు. Paul is continuously growing. ఆ విధంగా సంపూర్ణ సిద్ధి పొందడానికి ఆయన కార్యకారి చేస్తూనే ఉన్నాడు. Please turn with me to Psalm 92 verse 13. 92వ కీర్తన చూడండి. Psalm 92 verse 13. 92వ కీర్తన 13వ వచనమండి. 92:13 అండి. కీర్తన 92:13. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. Planted in the house of the Lord, they will flourish in the courts of our God. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. If you are planted in the house of the Lord, I am sure you all are planted in the house of the Lord. నీవు దేవుని మందిరంలో నాటబడి ఉంటే నేను నమ్ముతున్నాను మీరందరూ దేవుని మందిరంలో నాటబడ్డారని. If you are planted in the house of the Lord, you need to flourish. నీవు దేవుని మందిరంలో నాటబడి ఉంటే ఇంక నీవు అభివృద్ధి చెందాలి, వర్ధిల్లాలి. That's what the word of God says. If you are planted, you will flourish. దేవుని వాక్యం ఏదో చెప్తుంది, నువ్వు నాటబడి ఉంటే నువ్వు తప్పక వర్ధిల్లుతావు. If you are not flourishing, that means you are not planted. నీవు వర్ధిల్లలేదంటే నువ్వు నాటబడనే లేదు అసలు. You need to question that. Am I planted? ఆ ప్రశ్న మనం వేసుకోవాలి. నేను నాటబడ్డానా దేవుని మందిరంలో? There are some plants outside, just outside the. దీని బయట, ఈ ఆవరణం బయట కొన్ని మొక్కలు నాటబడ్డాయి. Last time when I came 2 years ago, they were this height. నేను గత సంవత్సరం వచ్చినప్పుడు అది అంత ఎత్తులో ఉన్నాయి ఆ మొక్కలు. Even this year they are still that. ఈ సంవత్సరం కూడా అట్నే ఉన్నాయంట అవి. They are planted but no growth. అవి నాటబడ్డాయి కానీ ఎదుగుదల లేదు. Why? Maybe there's something wrong with the soil, the foundation. ఏదో పొరపాటు జరిగింది, ఆ నేలలో ఏదో పొరపాటు ఉంది. Or maybe we are not watering as much as possible. దానికి కావాల్సినంత సమృద్ధి నీళ్లు పోయలేదేమో. They are planted but no growth. అవి నాటబడినాయి కానీ ఎదగడం లేదు. Some of them are planted, they think they are planted but they are not. వాళ్ళు కొంతమంది నాటబడ్డారు కానీ వాళ్ళు ఎందుకు ఎదగడం లేదు. So we need to ask ourselves, are we planted first? మొట్టమొదటిగా మనం వేసుకున్న ప్రశ్న, నేను నాటబడ్డానా దేవుని మందిరంలో? Planted in the house of the Lord, it is very clear. దేవుని మందిరంలో ఖచ్చితంగా నాటబడుట అనేది అవసరము. And in the house of the Lord, not in any other house. దేవుని మందిరంలోనే, బయట కాదు, బయట ఇళ్లలో కాదు. Planted in the house of the Lord. దేవుని మందిరంలోనే నాటబడాలి. And then you will flourish. అప్పుడు మాత్రం వర్ధిల్లుతావు. If you are flourished, then that is a good sign. That means you are maturing. That means you are. నువ్వు వర్ధిల్లుతున్నావు అని అంటే దానికి సూచన ఏంటంటే నువ్వు బాగా దేవుని మందిరంలో పచ్చగా కలిగి ఉన్నావు అని అర్థం. Every year the Lord wants to teach us new things. ప్రతి సంవత్సరం ప్రభు మనకు కొత్త విషయాలు బోధించాలనుకుంటున్నాడు. Every day his mercies are new according to Lamentations. విలాప వాక్యాలు చెప్పినట్టుగా ఆయన వాత్సల్యత దినదినము మన పట్ల ఎక్కువైతా ఉంది, కొత్తగా ఉంది. And then there is new people that he wants us to meet. ఆయన కలుసుకోవడానికి కొత్త ప్రజలు కావాలని కోరుతున్నాడు. There is new things that he wants to show from his word of God. దేవుని వాక్యం నుంచి కొత్త సంగతులు ఆయన తెలపాలని ఆయన కోరుతున్నాడు. But we sometimes are stuck with our old things. మనం అనేక సార్లు పాత వాటితోనే సర్ది పెట్టుకుంటాం. We are not willing to grow, we are not willing to mature, we are not willing to see new things. అభివృద్ధి చెందడానికి, ఎదగడానికి, కొత్త విషయాలు తెలుసుకోవడానికి మనం అంత ఆసక్తి చూపము. Secondly, రెండవది, it's in verse 13. Brothers and sisters, I do not consider myself yet to have taken hold of it, but one thing I do, forgetting what is behind and straining toward what is ahead. ఫిలిప్పీ 3:13 అండి. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకున్నాను, అయితే ఒకటి చేయిస్తున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడచ్చు. Pressing on by forgetting the past. గతాన్ని నేను మర్చి, we need to forget the past. గతం మనం మర్చిపోవడం అవసరం. This is an impossible task for us. ఇది మనకు చాలా అసాధ్యమైనటువంటి పని అండి. We remember those things we have to forget, and we forget those things we have to remember. ఏవైతే మర్చిపోవాలో అవి మర్చిపోము, ఏవైతే మర్చిపోకూడదో అవి మర్చిపోతాం. We do the opposite all. మనం అన్ని వ్యతిరేకంగా చేస్తుంటాం కదండి. One of the greatest gifts that God has given us is the ability to forget. అయితే దేవుడు మనకి ఇచ్చిన అసమానమైనటువంటి లక్షణం ఏంటంటే
మర్చిపోవుట, గతం ఈ మర్చిపోవుట. We have that ability to forget. అవి మర్చిపోయేటువంటి సామర్థ్యం కూడా దేవుడు మనకి ఇచ్చాడు. But we don't forget sometimes. అయితే మనం వాటిని మర్చిపోము. The things that the Lord does for us, we forget sometimes. దేవుడు మనకు చేసిన మేలు వాటి విషయం సంగతులు మనం మర్చిపోతాము. But the things that humans do to us, మనుషులు నాకు ఏమైతే చేస్తారో అవి మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుంటాయి. We will never forget somebody said a word. ఒక మాట మన గురించి అంటే దాన్ని ఎప్పటికీ మర్చిపోం మనం. That day you said this thing. ఆ విషయం, ఆ దినాన్ని ఈ విషయం నాతో ఈ మాట అన్నావు నన్ను. I will never forget it. నేను దాన్ని ఎప్పటికీ మర్చిపోనండి. I will never forget that what you did to me that day. నువ్వు నాకు ఆ దినాన్ని ఏం చేసావో దాన్ని ఎప్పటికీ నేను మర్చిపోలేను. I will never forget the way you treated me when I came to your house. నేను మీ ఇంటికి వచ్చిన ఏ విధంగా ప్రవర్తించినావు అది ఎన్నటికీ నేను మర్చిపోను. ఇంకా we will never forget those things. ఆ విషయాలు మనం ఎప్పుడు మర్చిపోము. But Paul is saying we need to press forward to forget the past. గతాన్ని మర్చిపోయి ముందుకు సాగాలని పౌలు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. When you are driving a car, కారు మనం నడుపుతున్నప్పుడు there are two mirrors on the side. రెండు అద్దాలు ఉంటాయండి. And then there's one in the middle, two mirrors in the side. అద్దాలు రెండు, ఈ సైడ్ ఒకటి ఆ సైడ్ ఒకటి, రెండు అద్దాలు ఉంటాయి మనకి. The mirror in the side is to see what is at the back. ఈ కుడివైపు ఉన్నటువంటి అద్దం దేనికంటే వెనక ఏమొస్తున్నాయో గమనించడానికి ఉంటాయి. If I keep looking at that mirror, the past, ఆ అద్దం వైపు నేను చూసినప్పుడు ఏం తెలుస్తుంది అంటే గతంలో వెనకేం జరుగుతుందో నాకు తెలుస్తుంది. If I keep looking at that, not looking front, దాన్నే చూసి ముందు చూడకపోయినా అనుకోండి, what will happen? ఏం జరుగుద్ది? Actually, ప్రమాదం జరుగుతుంది. there is a big mirror in the front. కానీ ముందు పెద్ద అద్దం ఉంది. If I forget the big mirror and look at the small one, ఆ పెద్ద అద్దాన్ని మర్చిపోయి ఆ చిన్నదాన్నే చూస్తున్నాను అనుకోండి, I'll go and crash. నేను వెళ్ళి ఏదో ఒక దానికి ప్రమాదం I will not only crash myself, I'll crash my family as well. నేనే ప్రమాదంలో పడ్డం కాదు, వెనకుండే నా కుటుంబానికి కూడా నష్టం కలుగుతుంది. Everybody in the car will be affected for కార్లో ఉన్న ప్రతి ఒక్కరికి దాని యొక్క ప్రమాదం యొక్క పరిస్థితి జరుగుతుంది. I am only supposed to glance, just glance at that mirror and look back. నేను కేవలం దాన్ని ఒకసారి అట్లా చూసి మన నా అద్దం వైపు చూసుకోవాల్సిందే. That's what Paul is trying. అదే పౌలు ఇక్కడ చెప్తున్నాడు. Forgetting the past means you need to glance at the past and then look forward. గతం ఈ మర్చిపోవడం అంటే జస్ట్ గతం ఈ ఊరికి అట్లా చూసి మళ్ళీ ముందున్న వాటి కొరకు ముందుకు సాగాలి. A lot of us are stuck with the old things. అనేక సార్లు మనము గతం ఎన్నో నిల్వ చేసుకొని ఉంటాం. So we need to look forward. మనం ముందుకు చూడాల్సిన అవసరం ఉంది. Otherwise it will affect me, it will affect my family, everybody in the car will be affected. అట్లా విధంగా చేయకపోతే నాకు ప్రమాదమే, కారులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆ ప్రమాదంలో మునిగిపోతారు. And we need to it's like the past is like the museum. పాస్ట్ గతం అనేటువంటిది ఎట్లుంటే మనకు ప్రదర్శనశాలలో పెట్టిన మ్యూజియం లాగా ఉంటుంది. We go to visit the museum. ఒక ప్రదర్శనశాల మనం వెళ్ళి చూస్తాం. We don't sleep there. We don't sleep there. చూస్తే మనం అసలు నిద్రపోము. We don't sleep there. We only go visit. మనం దాన్ని వెళ్ళి చూడము. No. Museum we only go to visit. We don't go to live there. మ్యూజియంలో మన వైపు చూస్తాం కానీ దాంట్లో మన కాపురం నివాసం చేయము. That's what it is saying. Museum is of old things. మ్యూజియం అంటే గతం మనకు అక్కడ కనబడతాయి. We only go to visit. We don't live there. అక్కడ మనం పోయి చూస్తాం కానీ మనం అక్కడ కాపురము నిలవ ఉండము. That's why it's very important to focus forward. ముందున్న వాటి కొరకు మనం ఎక్కువగా కేంద్రీకృతం కలిగి ఉండాలి. So let's make 2022 a promise to ourselves that I will forget the past. 22లో నాకు ఇచ్చిన వాగ్దానం గతం మర్చిపోవాలని. We should all make that promise. అలాంటి వాగ్దానం మనం అందరం కలిగి ఉండాలి. We should say, Lord, help me forget the past. ప్రభువా గతం మర్చిపోయినట్లు నాకు సహాయం చేయని ప్రార్థించాలి. We need to forget everything. Most of it we need to forget. గతం అన్ని మర్చిపోవడానికి మన గతం అన్ని మర్చిపోవాల్సిన అవసరత మనకుంది. We need to forget the good and the bad. మనము మంచిని కలిగి ఉండాలి, చెడును వదిలిపెట్టాలి. We need to forget both good and bad. గతంలో ఉన్నటువంటి మంచివి చెడు అన్ని మనం వదిలిపెట్టాలి, మర్చిపోవాలి. We need to forget success and failure. సక్సెస్ and failure లాస్ట్ ఇయర్. No, we need to forget the past success and past failure. గత విజయము గత అపజయాలన్నీ కూడా మనం మర్చిపోవాలి. Some people still live in their old successes. అనేక సార్లు మనము గతంలో విజయం పొందినటువంటివి అనుకుంటూ ఉంటాం. We live back in the day I used to be like so and so. గత దినాల్లో పాత దినాలు నేను ఈ విధంగా ఇట్లా ఉన్నానని చెప్పుకుంటూ ఉంటాం. You know how I used to live. నేను ఎట్లా జీవించానో తెలుసా నీకు అని అంటుంటాం. Do you know what position I had? ఎలాంటి స్థానం నేను ఆ దినాల్లో కలిగి ఉంటిని అనుకుంటా. Do you know how much respect I had? నాకు అప్పుడు ఎంత గౌరవం ఉన్నింది అని చెప్పుకుంటూ ఉంటాం. Do you know how much land I owned? నాకు అప్పట్లో ఎంత భూస్వామిని నేను అని చెప్పుకుంటూ ఉంటాం. We keep reminding ourselves of our past. గతం అన్ని మనం నెమరు వేసుకుంటూ ఉంటాం. And we forget to look forward. We don't move forward. ముందుకు వెళ్ళడానికి మనము పోము. We also need to forget all the glory and guilt as well. గతంలో మహిమ జరిగినటువంటి విషయాలన్నీ మనం మర్చిపోవాలి. We need to forget that all the guiltiness
మనకున్నటువంటి ఆ యొక్క మనస్సాక్షి ఏదైతే చెప్తుందో అన్ని మర్చిపోవాలి. We keep so many times we beat ourselves because of the things that we did in the past. గతంలో జరిగిన వాటన్నిటికీ మనము చెప్పుకుంటూ వల్లించుకుంటూ ఉంటాం. Because of something you did, you can't forgive yourself. ఏదైతే గతంలో జరిగిందో దాన్ని మనం మర్చిపోలేని పరిస్థితిలో ఉంటాం. And we go into depression. దాంట్లో ఒత్తిడిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. We have to forget. అది ఖచ్చితంగా మనం మర్చిపోవాలి. Let 2022 be a new year, new beginning. 2022 సంవత్సరం మనకు కొత్త సంవత్సరంగా ఉండనివ్వండి. Pray that the Lord will help you to forget. అవి మర్చిపోవడానికి ప్రార్థన చేయండి, ప్రభు మనకు సహాయం చేస్తాడు. A lot of people, we are stuck in traditions. We are Indians, we stuck with tradition. మనకు భారతీయులు మనకు చాలా సాంప్రదాయాలు, పద్ధతులు, కొంచెం మొండితనం కూడా ఉంటుంది. We are say, why are you doing this? ఎందుకు ఇది చేయాలి? My mother did it, I did it. మా అమ్మ చేసింది కాబట్టి నేను చేశాను. Why did your mother do it? మీ అమ్మ ఎందుకు చేసింది? అవి వాళ్ళ అమ్మ చేసింది కాబట్టి చేసింది. ఆచారాలు వాళ్ళ అమ్మ ఎందుకు చేసింది? వాళ్ళ అమ్మ చేసింది కాబట్టి. No idea why we are doing such. మనకి ఎలాంటి గ్రహింపు ఉండదు, అవి చేస్తూనే ఉంటాం. Sir, there are so many things that we do like that. మనం అలాంటి విషయాలు ఎన్నో చేస్తూ ఉంటాం ఇక్కడ. So we have to all ask ourselves and forget all those old traditions. పాత పద్ధతులు, పాత సంస్కారాన్ని మర్చిపోనట్లు మనము కలిగి ఉండాలి. Create new traditions. కొత్త పద్ధతులు మనం కలిగి ఉండాలి. The Lord wants to create new things. కొత్త విషయాలు కనుక్కోవాలని ప్రభు కోరుతున్నాడు. You try and create new things. కొత్త విషయాలు నువ్వే ప్రోత్సహించుకొని కనుక్కోవాలని చెప్తున్నాడు. Isaiah 43:18 says the Lord wants to forgetting the past, he wants to create new things. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో మనం చెప్పబడినటువంటి మాట. యెషయా గ్రంథం 43:18 వచనమండి. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. 43:18 అండి. యెషయా గ్రంథం 43:18. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. From today onwards, remember this. If somebody tells you that they were about the past, tell them to stop. ఎవరైనా మీకు గతం చెప్తుంటే చెప్పొద్దండి, ఇంకా చాలని చెప్పండి. I'm trying to forget my past, you please don't talk about it. నేను నా గతం మర్చిపోయినాను, ఇంకా గతాన్ని గురించి ఎప్పుడు మాట్లాడొద్దని చెప్పండి. What we should not forget. మనం మర్చిపోవాలి? ఏది మర్చిపోకూడదు? Forget not all his benefits. ఆయన చేసిన ఉపకారాలు వేటిని మరవద్దు. Don't forget all his benefits. ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మరవకము. Forget everything else. గతం ఎన్ని మర్చిపోవాలి, వేరే ఎన్ని మర్చిపోవాలి. Not only his benefits, don't forget. మనము ఆయన ఉపకారాలు మాత్రమే జ్ఞాపకం చేసుకోవాలి. So we'll try and forget. Mark 2:22 we know that you don't pour old wine into new skins or new wine into old skins. మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో చూస్తాం, పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం గాని, కొత్త ద్రాక్షారసాన్ని పాత తిత్తుల్లో గాని పోయకూడదు. It should be new. Everything is new. ప్రతిదీ కూడా కొత్తదిగా, నూతనంగా ఉండాలి. And then 2 Corinthians 5:17. 2 కొరింథీ 5:17 అండి. 2 కొరింథీ 5:17. ఇదిగో పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయెను. So everything is new. Everything should be new in 2022. Try. 22లో అన్ని కొత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. Try and forget the old. గతం మర్చిపోవడానికి ప్రయత్నం చేయండి. If somebody has hurt you in 2021, please forget and forgive. ఎవరైనా నిన్ను గాయపరిచింటే గత సంవత్సరంలో వాటిని వదిలిపెట్టే. Please forget and forgive. వాటిని క్షమించు, మర్చిపో. If somebody has if you have said something to somebody, please go ask forgiveness and forget. నీవు ఏదైనా వాళ్ళను కలత చెందించింటే, నష్టపరిచింటే నువ్వు వెళ్ళి వాళ్ళకి క్షమాపణ చెప్పు. We need to make that commitment in 2020. 22వ సంవత్సరంలో మనకు అలాంటి అప్పగించుకునేటువంటి స్థితిలోని మనం రావాలి. Thirdly, మూడవదండి, in verse 14. ఫిలిప్పీ 3:14 అండి. Yes, please. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. He's pressing on towards the goal. గురి యొద్దకే పరిగెత్తాలని ఆత్రపడుతున్నాడు. What is our goal? Where are we running? మన యొక్క పరుగు ఏంటి? మన యొక్క గురి ఏమైంది? You need to ask this in 2022. Lord, thank you for giving me another year. మనం ప్రార్థన చేయాలి, ప్రభా మరొక నూతన సంవత్సరాన్ని నాకు అనుగ్రహించినావు. But for what reason? What is my goal? What is the purpose? నా గురి, నా ఉద్దేశం ఈ సంవత్సరం ఏమైంది? Or is it just one more year like any other year? గత సంవత్సరం మాదిరి ఈ సంవత్సరం ఆ విధంగా ఉండిపోవడమా? We all need to ask, what is my goal? Lord, or make a goal, write a goal. ప్రభా నా గురి ఏంది? లేదా నన్ను ఆ గురి కలిగి ఉండడానికి నాకు సహాయం చేయని అడగాలి. Or write a goal for yourself, write a purpose.
ఉద్దేశం ఏంటో రాసుకో, ఆ గురి ఏంటో రాసుకో, and then pray about it. దాని గురించి ప్రార్థన చేయి. We need to have a goal, we need to have a purpose. మనకు ఉద్దేశము, గురి కలిగి ఉండాలి. Otherwise there is no difference between us and animals. లేకుంటే ఆ గురి లేదనుకోండి, మనకు జంతువులకు ఏం తేడా లేదు. We also eat and sleep, they also eat and sleep. మనం తిని పడుకుంటాం, అవి కూడా ఆ విధంగానే తిని పడుకుంటాయి. తేడా ఉండదు. We need to have a purpose. That is why the Lord saved us. మనకు కూడా ఒక ఉద్దేశం ఉండాలి, అందుకే ప్రభు మనల్ని రక్షించింది. And not only that, we need to try and finish the goal, not just start and leave. గురి మొదలుపెట్టడమే కాదు, ఆ గురిని కొనసాగించి ముగించాలా. We need to try and complete 1 Corinthians 9:24. 1 కొరింథీ 9:14 ప్రకారము మనం దాని విజయం పొందాలి. 1 Corinthians 9:24. 9:14 అండి, 1 కొరింథీ 9:24. 9:24 అండి, క్షమించండి, 9:24. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. We all need to run as if we need to win the prize. మనం బహుమానం పొందినట్లుగా పరిగెత్తాలి. That's how we need to achieve the goal as if we want to get a prize. మనం బహుమానం పొందినట్లుగా మనం పరిగెత్తేటువంటి ఆశ మనం కలిగి ఉండాలి. Sometimes when people ask us, how are you doing? Please. How are you? ఏ విధంగా ఉన్నామని అడుగుతారు కొంతమంది ప్రజలు. మన ఎలా ఉన్నావు? ఏదో ఉన్నాను. ఏదో ఉన్నానంటే ఉన్నానండి అన్నట్టు చెప్తాం. We say ఏదో జరిగిపోతుంది, ఏదో జరిగిపోతుందండి కాలము అని చెప్తాం. That's not how we should reply. అది ఆ విధంగా మనం జవాబు ఇవ్వకూడదండి. We should say, I'm working hard towards my salvation. నా రక్షణ కొరకు నేను ఎంతగానో కష్టపడి పని చేస్తున్నానని చెప్పాలి. I'm working hard towards the goal, the purpose to which the Lord saved me for. దేవుడు నన్ను రక్షించినటువంటి ఉద్దేశం, గురి కొరకు నేను పోరాడుతున్నాను, ఆ పనిలో కలిగి ఉన్నానని చెప్పాలి. I'm working hard for my family so everybody will be saved. నా కుటుంబం యొక్క రక్షణ కొరకు, వారి యొక్క క్షేమం కొరకు నేను పోరాడుతున్నానని చెప్పాలి. I'm working hard for the house of the Lord, for the people of the Lord. దేవుని ప్రజల కొరకు, దేవుని సంఘము కొరకు విషయంలో నేను పోరాడుతున్నానని చెప్పాలి. I'm working hard for my salvation. నా రక్షణ కొరకు నేను ఎంతగానో పని కలిగి ఉన్నానని చెప్పాలి. That's what the Lord is asking us to do. We need to work hard, we need to put effort. అందుకే మా ప్రభు మనకు చెప్తున్నాడు, మనం ఆ విధంగా పని చేయాలి, ఆ విధంగా ప్రయత్నంలో మనం ఉండాలని చెప్తున్నాడు. So 3 things we need to work, pressing towards perfection. 3 విషయాలు మనం చూస్తాం ఆయన గురి యొద్దకే పరిగెత్తడానికి. Pressing towards maturing, growing, perfection. అభివృద్ధిలో, సంపూర్ణతలో ఎదగడానికి మనం ముందుకు సాగాలి. Pressing on to forgetting the past. గతాన్ని మర్చిపోవడానికి మనము ముందుకు సాగాలి. And then pressing on towards a goal. ఆ గురి యొద్దకే, ఆ గురి గమ్యం కలిగి ఉండడానికి మనం పోరాడాలి. We need to have a goal. A gamyam is good. అలాంటి గమ్యము మనం కలిగి ఉండాలి. Because the Lord paid a heavy price on the cross to save you and I. నిన్ను నన్ను రక్షించడానికి ప్రభు ఎంతో క్రైమ్ చెల్లించాడు శిలువలో. It cost him everything. ప్రతిదీ మన కొరకు క్రైమ్ చెల్లించాడు. It cost him everything that he had. తన కలిగిన అన్ని కూడా మన కొరకు వదిలిపెట్టేశాడు. So we need to have a goal, we need to have a purpose, we need to find out his will. ఆయన చిత్తము, ఆయన గురి, ఆయన గమ్యం కొరకు మనం కలిగి ఉండాలి. Because there is a heaven that we need to go to. మనము చివరిగా పరలోకం చేరడానికి మన యొక్క గురి గమ్యమైంది. And then there is a reward that the Lord is waiting to give you and I. నీకు నాకు ఇవ్వడానికి ప్రభు అక్కడ బహుమానాన్ని సిద్ధం చేసి ఎదురు చూస్తున్నాడు. And there is a calling that he wants you to answer. ఆయన పిలుపిస్తున్నాడు, దానికి మనం జవాబు ఇవ్వాలి. And then there is a goal that we have to reach. ఆ గురి గమ్యమును మనం చేరాలి. And then there is a victory that we need to achieve. దాన్ని పొందడానికి మనం విజయం పొందాలి. And there is a battle that we need to fight. Every day is a war. ప్రతిదినం మనకు యుద్ధం ఉంది. Every day is a war, going out to work, corona, money. అన్ని యుద్ధాలు ఉన్నాయి. డబ్బు కోసము పోరాడుతున్నాము, కరోనాతో పోరాడుతున్నాము, రకరకాల యుద్ధాలు ఉన్నాయి. ఫ్యామిలీ, కుటుంబంలో పోరాటం, సమాజంలో పోరాటము, వర్క్ ప్లేస్, పనిచేసే చోట పోరాటం. ఎవ్రీవేర్ ఇట్స్ అ బ్యాటిల్. ప్రతి చోట మనకు యుద్ధ భూమిలో ఉన్నాం మనం. సో we need to strive to achieve victory in all those places. వీటన్నిటిలో మనం విజయం పొందడానికి మనం పోరాడుతున్నాం. And there is an enemy that is always on our back that we need to defeat every day. మనం ఓడించడానికి మన వెనక ఎప్పుడు శత్రువు పొంచుకొని ఉంటాడు. We need to defeat him every day. ప్రతిరోజు వాడిని మనం జయించాలి. And we need to build our church as well. There is a church that we need to build. అందుకే సంఘం కూడా మన కొరకు అవసరమై ఉన్నది. There are a lot of things that we need to do. మనం చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. There is lot, the harvest is plenty but the workers are few. కోత విస్తారంగా ఉంది కానీ పనివారు కొద్దిగా ఉన్నారని ప్రభు చెప్తూ వచ్చాడు. Let us make a commitment in 2022. Lord, give me a purpose. Give me a goal. 2020లో మనం అడుగుదాం, ప్రభువా నన్ను ఒక ఉద్దేశంలో, ఒక గురిలో, ఒక గమ్యంలో నన్ను ఉంచని అడుగుదాం. Help me, give me strength, give me faith, help me hope. ప్రభువా నేను ఈ 2022లో ఏ విధంగా ఉండాలనో కావాల్సిన బలము, శక్తి, నడిపింపు దయచేయమని అడుగుదాం. I want to leave you all with this thought before I go to New Zealand.
నేను న్యూజిలాండ్ వెళ్ళక ముందు I want to leave you with this thought. ఈ విషయాలతోనే నేను ఈ దేశాన్ని వదిలిపెట్టి న్యూజిలాండ్కి వెళ్తున్నాను. So please have a goal, please have a purpose. ప్రతి ఒక్కరు దయచేసి గురి గమ్యం కలిగి ఉండాలని కోరుతున్నాను. And please forget the past. గతాన్ని మర్చిపోండి. Everything, all good, bad, everything. మంచి చెడు గతం అన్ని మర్చిపోండి. Only remember his benefits. ఆయన ఉపకారములు మాత్రమే జ్ఞాపకం చేసుకోండి. So may the Lord help you to examine in the light of the word and take part in the table. ప్రభు యొక్క బలిలో యోగ్యంగా పాల్పొందినట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక.